హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ మన అథర్వ మురళి అండ్ లావణ్య త్రిపాఠి నటించిన టర్నల్ అనే మూవీ ఇప్పటి వరకు చూడకుండా ఉంటే తప్పక చూడండి. మళ్ళీ చూడాల్సిన మూవీ. చిన్న పోలీసుల మీద రివెంజ్తో పోలీసులందరినీ చంపాలనుకునే విలనిజం, పోలీసే జీవితంగా ఉన్న అతను పోలీసుని ఎలా కాపాడిన అనేది ఈ సినిమా మెయిన్ లైన్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ బిగిన్ అవ్వగానే పెద్ద ఒక బ్యాంక్ రాబరీ గ్యాంగ్లను పోలీసులు షూట్ చేసి అంటారు. అందులో ఒకరిని అతను కాదు అంటారు. అప్పుడే మనకు సినిమాలో ఏదో ట్విస్ట్ ఉంది అనిపిస్తుంది. అక్కడ నుంచి మొదలవుతుంది మూవీ. ఎక్కడికో ఆ బేస్ లైన్ సినిమా మొత్తం నడిపించేస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఆ చంపిన వాళ్ళని వెంటనే వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి అతి కిరాతకంగా చంపి యాక్సిడెంట్గా సృష్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్లేస్లోకి ఒక ట్రైనీ అయిన ఒక ఆరుగురిని ఎంటర్ చేశారు. అసలు ఈ ఆరుగురు డీటెయిల్స్ ఆల్రెడీ రాబరీస్ బ్యాంకు దొంగల దగ్గర ఉంటుంది. ఎందుకు అప్పుడే డీటెయిల్స్ పోలీస్ వాళ్ళు ఎస్ఐ ఎందుకు ఇచ్చాడు, అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి తర్వాత అనేది అర్థం అవ్వదు వాళ్ళకి. ఏదో జాయినింగ్ ఆర్డర్ మార్నింగ్ ఇస్తాలే, ఒక రౌండ్ వేసి రాలి అంటే ఒక దొంగను పట్టుకునే ప్రయత్నంలో వీళ్ళు అక్కడికి వెళ్తే తీరా చూస్తే జాయినింగ్ ఆర్డర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అసలు మనం పోయింది పోలీస్ స్టేషన్ కదా, జాయినింగ్ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయేంటి అని స్టన్ అయిపోతుంది. అసలు ఎవర్రా మీరు అని అడగను పోయిన ఒక ట్రైనీ కానిస్టేబుల్ను చాలా సింపుల్గా, చాలా ఘోరంగా తల నరికేశారు. దానితో ఒక మిగతా 5 మంది వణికిపోయే ప్రయత్నం. అందులో హీరో కూడా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళను ఒకే ప్లేస్లో మనల్ని అంత కట్టిపడేసిండ్రు అంటే అర్థం చేసుకోండి మీరు మూవీ. అక్కడ నుంచి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చిండ్రు, అసలు ఏమయ్యింది అనేది మనకు కన్విన్సింగ్గా చెప్పిండు అని చెప్పాలి. వాళ్ళ స్టోరీ ఏంది, ఎందుకు ఇంత దొంగతనం తెచ్చారు, ఒకే టైంలో బ్యాంక్కి రాబర్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు, అందులో ఒక ఆవిడ వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఆవిడ ఎవరు అనే పాయింట్ను ఒక్కొక్క పాయింట్ను రివీల్ చేస్తూ ఉంటే మనకు స్టన్నింగ్ విషయాలు వస్తాయి. హీరో కూడా స్టన్నింగ్ విషయం ఏంటంటే, ఆవిడని అడిగితే వాళ్ళ దొంగతనం ప్లానింగ్ ఎంత సింపుల్గా చెప్తుందంటే, ఏదో పెద్ద యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో వాళ్ళు ఎంతో ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆమె దొంగతనం సింపుల్గా వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఇట్లా జరిగింది, ఇంత చేస్తారని సింపుల్గా చెప్పేస్తారు. అప్పటికి కూడా మన హీరో పక్కన ఉన్న వాళ్ళకి కానీ చిన్న డౌట్ రాదు, ఆమె కూడా వాళ్ళ వారిని చేయాలి. ఇంత స్టన్నింగ్ విషయాలను అది చెప్పడానికి అది ఈజీ కాదు. ఇందులో రొమాంటిక్ ప్లాట్ కూడా పెట్టిండు, అది కొంచెం అడ్వాంటేజ్ ఈ మూవీలో. ఎక్కడ ఒకే పాయింట్ మీద వెళ్ళిపోతే బాగుండదు అని ఇందులో హీరోకు ఒక లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ వాని కోసం ప్రాణాలు ఇచ్చేంత చెప్పింది. అలాంటిది పెట్టి కొంచెం అది అంటే జనాలందరూ ఇబ్బంది అనిపిస్తుంది, కానీ చాలా ప్లస్ పాయింటే అది. ఇంకా టెక్నికల్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా అని చెప్పచ్చు. ఒక లెవెల్. ఇంకా రైటర్ కమ్ డైరెక్టర్ అసలు స్టోరీ మామూలుగా రాసుకున్న విలన్కు చెప్పే స్టోరీ కూడా చాలా కన్విన్సింగ్ అని చెప్పచ్చు. ఇంకా ఓల్గా ఫిలిం ఓన్ మూవీ గురించి చెప్తే, రొటీన్ రివెంజ్ డ్రామా అయినా కొన్ని సీన్లు, కొన్ని యాక్షన్ మూమెంట్స్, రాబరీ, పోలీసు వాళ్ళందరినీ చంపాలనుకునే టర్న్ ప్లానింగ్ వేరే లెవెల్. ఒకసారి 2 సార్లు అని కాదు, మనం స్టన్నింగ్ అయిపోయే మూమెంట్లు ఉంటాయి.
ఇంకొంచెం స్క్రీన్ ప్లే పెట్టింటే ఇది ఒక ఎవర్ గ్రీన్ మూవీగా అయిపోయేది. కానీ ఎక్కడ బడ్జెట్ విషయంలోనో లేకపోతే డైరెక్టర్ నమ్మలేదు, ప్రొడ్యూసర్లు నమ్మలేదు, మరి తెలియదు. కానీ ఒక వేరే లెవెల్ కాన్సెప్ట్ను సింపుల్గా అవగొట్టిందనే చెప్పాలి. ఇప్పటి వరకు చూడకుంటే తప్పక చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి.